హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. తెలంగాణలో జ్యుడిషియల్ సర్వీస్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. నోటిఫికేషన్ నెంబర్ 09/2026 వచ్చేసింది. ఈ నోటిఫికేషన్లోని ప్రతి ఒక్క వివరాల్ని మీకు సులభంగా అర్థమయ్యేలా ఇప్పుడు మనం చూద్దాం. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ఒక 6 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా నోటిఫికేషన్ వివరాలు, తేదీలు చూద్దాం. ఆ తర్వాత ఖాళీలు, అర్హతలు, పరీక్షా విధానం, అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్యమైన రూల్స్, చివరగా అన్నిట్నీ కలిపి ఒకసారి రివైజ్ చేసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఈ నోటిఫికేషన్ అసలు ఏంటి, ముఖ్యమైన తేదీలేంటి అనేది చూద్దాం. ఈ నోటిఫికేషన్ మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది. దీని నంబర్ 09/2026. దీన్ని జనవరి 19, 2026న విడుదల చేశారు. ఇది తెలంగాణ జ్యుడిషియల్ సర్వీసెస్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీ కోసమన్నమాట. ఇప్పుడు చాలా ముఖ్యమైన తేదీల దగ్గరికి వద్దాం. నోటిఫికేషన్ అయితే జనవరి 19న వచ్చింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జనవరి 24 నుంచి మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13, 2026 రాత్రి 11:59 వరకు మాత్రమే టైముంటుంది. అయితే ఇప్పటికీ అర్హులైన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి వేరే డేట్స్ ఇచ్చారు. అది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 5, 2026 వరకు. ఇక పరీక్షా తేదీ విషయానికొస్తే అదింకా ప్రకటించలేదు. త్వరలోనే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారట. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూసే విభాగానికొచ్చేశాం. అదే ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎవరు అర్హులు అనే విషయాలు చూద్దాం. ఈ రిక్రూట్మెంట్లో మన తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఖాళీలున్నాయి. ఇప్పుడు మనం చూడబోయే స్లైడ్లలో జిల్లావారీగా పోస్టుల వివరాలుంటాయి. అన్ని జిల్లాల్లో ఒకేలా లేవు. కొన్నింట్లో ఎక్కువున్నాయి, కొన్నింట్లో తక్కువున్నాయి. ఉదాహరణకు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఏకంగా 106 పోస్టులున్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద మనం ఒక్కో జిల్లా వివరాలను చూపిస్తున్నాం. మీరు మీ జిల్లా వివరాలు చూసుకోవాలనుకుంటే ఇక్కడ వీడియోని పాజ్ చేసి నిదానంగా చూసుకోండి. నోటిఫికేషన్లో ప్రతి జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఖాళీలున్నాయో చాలా స్పష్టంగా ఇచ్చారు. అందుకే అప్లై చేసే ముందు మీ జిల్లాలో ఉన్న ఖాళీలపై ఒక క్లారిటీ తెచ్చుకోవటం మంచిది. చూశారు కదా, మేడ్చల్ మల్కాజ్గిరిలో చాలా మంచి అవకాశాలున్నాయి. తరువాతి జిల్లాల వివరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్న జిల్లాలోని ఖాళీల పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ను ఒకసారి క్షుణ్ణంగా చదవండి. ఓకే, చివరిగా ఈ జిల్లాల ఖాళీలతో ఈ లిస్ట్ పూర్తయింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన అర్హతల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం అర్హతల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా అంటే చాలా కీలకమైన విషయం. జాగ్రత్తగా వినండి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య పాసై ఉండాలి. ఇక్కడొక ముఖ్యమైన రూల్ ఉంది. 10వ తరగతి కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు, అంటే ఇంటర్ డిగ్రీ లాంటివి చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు కారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక వయసు విషయానికి వస్తే జులై 1, 2026 నాటికి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అలాగే దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది. సరే, ఇప్పుడు మనం 3వ విభాగానికొచ్చాం. ఇక్కడ మనం పరీక్ష ఎలా ఉంటుంది, ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాలు వివరంగా చూద్దాం. పరీక్ష ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది. అంటే బబ్లింగ్ చెయ్యాలి. మొత్తం 50 మార్కులు. అందులో 45 మార్కులు రాత పరీక్షకి, 5 మార్కులు ఇంటర్వ్యూకి ఉంటాయి. రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్ నుంచి 45 ప్రశ్నలు వస్తాయి. సమయం కేవలం 60 నిమిషాలు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, తెలుగు 2 భాషల్లోనూ ఉంటుంది. కనీసం క్వాలిఫై అవ్వడానికి మార్కులు ఇలా ఉన్నాయి. ఓసీ/ఈడబ్ల్యూఎస్ వాళ్లకి 40%, బీసీ వాళ్లకి 35% మరియు ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 30% రావాలి. రాత పరీక్షలో క్వాలిఫై అయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్లని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎలా పిలుస్తారంటే 1:3 నిష్పత్తిలో. అంటే ఒక పోస్టుకి 3 ఇంటర్వ్యూకి షార్ట్లిస్ట్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు 4వ విభాగానికి వెళ్దాం. అసలు అప్లై చేయడం ఎలా, ఫీజు వివరాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓసీ మరియు బీసీ అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగుల కేటగిరీ వాళ్లైతే 400 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒకసారి ఫీజు కట్టాక అది మళ్ళీ తిరిగి ఇవ్వరు. అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి.
ముందుగా పార్ట్ ఏలో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీఆర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఓటీపీఆర్ ఐడితో పార్ట్ బి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్పుడే అవసరమైన సర్టిఫికెట్లన్నీ పీడీఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చివరిగా ఆన్లైన్లో ఫీజు కట్టాలి. మా సలహా ఏంటంటే అప్లై చేయడం మొదలుపెట్టే ముందే సర్టిఫికెట్లన్నీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే పని తేలికవుతుంది. 5వ విభాగానికి స్వాగతం. ఇందులో అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు, ఏమేం డాక్యుమెంట్స్ కావాలో చర్చిద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించాల్సుంటుంది. అందులో ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, అంటే 7వ తరగతి నుంచి 10వ తరగతివి, మీ పుట్టిన తేదీ కోసం ఎస్ఎస్సి మెమో లాంటివి, ఇంకా మీ కేటగిరీకి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్. పూర్తి లిస్టు కోసం నోటిఫికేషన్ చూడటం మర్చిపోవద్దు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ వివరాలైతే ఇస్తారో వాటినే ఫైనల్ చేస్తారు, తర్వాత మార్చడానికి కుదరదు. కాబట్టి ఫామ్ సబ్మిట్ చేసే ముందు ప్రతిదాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక సీరియస్ వార్నింగ్ ఉంది. మీ కేటగిరీ, కులం లేదా మరే ఇతర వివరాల గురించైనా తప్పుడు సమాచారమిస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవడమే కాదు, భవిష్యత్తులో వచ్చే ఉద్యోగాలకు కూడా అనర్హులుగా చేసే ప్రమాదముంది. సో చాలా జాగ్రత్త. సరే, ఇప్పుడు మనం ఈ వివరణలో చివరి భాగానికి వచ్చేశాం. 6వ విభాగంలో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నిటినీ ఒకసారి క్విక్గా చూసేద్దాం. మొత్తానికి ముఖ్యమైన విషయాలు ఇవి. పోస్ట్ పేరు ఆఫీస్ సబార్డినేట్. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13, 2026. అర్హత కేవలం 7 నుంచి 10వ తరగతి మధ్య పాసయ్యుండాలి. వయస్సు 18 నుంచి 46 ఏళ్లు. ఎంపిక అనేది 45 మార్కుల రాత పరీక్ష, 5 మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ tstSC.gov.in ని చూడండి. చివరగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి రెడీగా ఉన్నారా? అవసరమైన డాక్యుమెంట్స్, వాటి స్కాన్ కాపీలు అన్నీ సిద్ధం చేసుకున్నారా? ఈ అవకాశం మీ కెరియర్కు ఒక మంచి టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఆలస్యం చేయకండి, ఇప్పుడే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.